క్లియర్ అన్నకు బ్రో ఇది కొంచెం విశ్వంబర టీజర్ చూసారా? చూసాను. ఎలా అనిపించిందండి? సూపర్ గా ఉందండి, చాలా చాలా బాగుంది. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్ గా ఉంది నాకు తెలిసి. చాలా చాలా సూపర్ గా ఉంది. అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది. టీజర్ లో ఫైట్స్ కానివ్వండి, విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది. దానికి ఫైట్స్ బాగున్నాయి, అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంత లేట్ అవుతుందనే అంత టాపిక్ ఉంది కదా, కానీ ఇంత లేట్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్ గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటెండ్ చేశారు. మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అట్లా ఏం లేదండి. అది పుష్ప గురించి కొంచెం డిలే అయి ఉంటుంది. పుష్పలో ఎవరో తొక్కిసలాడుకొని చనిపోవడం జరిగింది కదా, దాని వల్ల అది అలా డిలే అయి ఉంటుంది అని నా ఉద్దేశం. అంతేగాని నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు. ఓకే, మరి ఈ సినిమా సమ్మర్ లో అన్నారు కదా, హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి? 100% హిట్ కొడుతుందండి. ఏంటా నమ్మకం? నాకు నమ్మకం ఏంటంటే టీజర్ చూసాను కదా, దాంట్లో చాలా బాగుంది. అదేంటి ఒక కన్ను లాస్ట్ లో ఒక కన్ను కూడా పెట్టారు కదా. ఆ కన్ను ఏంటంటే శివునికి 3 కన్నులు ఉంటాయి. 3 కన్నుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం. 2 కన్ను ఓపెన్ లో ఉంటాయి, ఒక కన్ను మాత్రం ఓపెన్ లో ఉంటుంది, ఎప్పుడు మూచే ఉంటది. కాబట్టి ఆ కన్ను ఓపెన్ లో అవుతుంది, విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశం, అలా చూపించొచ్చేమో అని నా ఉద్దేశం. అంటే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టు ఉంది అని చెప్పి కమెంట్ చేశారు ఇందాక, అక్కడ మీరేమంటారు? లేదు లేదు లేదు, చాలా బాగుంది. కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండి ఆయన. మనకు ఆయన ఇంప్రెషన్ గా చాలా మంది హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ, అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే ఇప్పటి చచ్చిపోతాం. అంటే లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటది కార్టూన్, దానిలాగా ఉందని చెప్తున్నారు. నేను కార్టూన్ చూడలేదండి, చూసుంటే నేను దాని గురించి చెప్పేదాన్ని. 100% నచ్చుతాయి. 100% నచ్చుతాయి. టీజర్ ఎలా అనిపించింది మీకు? టీజర్ అదిరిపోయింది బ్రదర్. విక్రమ్ రెడ్డి గారు నిజంగా సీట్లను అనేది చింపబోతున్నారు. ఆయన కాదు, మా చేత చింపించబోతున్నారు సీట్లను అనేది. ఆ విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయింది. ఆ శివలింగం మీద పడుతున్న డ్రాప్, రక్తం మార్క, మా కళ్ళలో నుంచి వచ్చే వెలుగులు అన్నట్టు, అవి వెలుగులను విరజిమ్ముతుంది అన్నట్టు. ఆ చక్రం, ఓంకార చక్రం కనిపిస్తుంది చూడండి విఎఫ్ఎక్స్ లో. పద్మ చక్రం అంటారు చూడండి, ఆ రకం కనిపిస్తుంది అది. ప్లస్ ఆయన కత్తితో నరుకుతున్న సీన్ ఆ టీజర్ లో అద్దిరిపోయింది. అది ఎలా మ్యూజిక్, ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన షార్ట్స్ ఎలా అనిపించాయి? 150వ చిత్రం అనేది మేము చాలా బాగా ఫీల్ అయ్యాము బ్రదర్. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ చూశాక క్లియర్ అయిపోయింది. 150వ పగ ఇప్పుడు దెబ్బ కొట్టబోతున్నాడు ఈ సినిమా తోటి. ఇప్పుడే టీజర్ చూడంగానే విఎఫ్ఎక్స్ చూస్తే కార్టూన్ సినిమా చూసినట్టుంది లాస్ట్ లా అన్నారు, మీరేమంటారు? అప్పుడే కార్టూన్ సినిమా ఉందని చెప్పి అంటున్నారా భయ్యా? నేను ఇప్పుడే చూసాను, ఇప్పుడే రిలీజ్ అయిందని చెప్పి అన్నారు. అప్పుడే మీ దగ్గర కామెంట్ వచ్చిందంటే వాడు ఎంత వెర్రోడ్ అయి ఉంటాడు చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందుకే వేరే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చానండి బర్త్డే మీద. దాంట్లో ఒక మాట చెప్పాను, చిరంజీవి గారు తాను ఎదిగి ఉదాహరణ నేను నేర్చుకున్నారు క్లియర్ గా. ఇప్పుడు ఈ కార్టూన్ అనే వాళ్ళు కూడా చిరంజీవి గారు పట్టించుకోరు, తనని కూడా ఎదుగు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఇది అంటే మంచిగా తీయడానికే నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ కోసం అని? ఖచ్చితంగా. ఇప్పుడు సమ్మర్ లో అందరికి పండుగ చేయడానికి కోసమే ఆగుతున్నారు. అది 2026 రిలీజ్ అని చెప్పేసి దాని గురించి ఈ లేట్ అనేది జరుగుతుంది. సో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి విశ్వంబర సినిమా పైన? ఒక 1000 కోట్లు అట్లా భయ్యా? 1000 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, అదైతే గ్యారంటీ ఉంది. విఎఫ్ఎక్స్ చూసిన వెంటనే అది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరి సినిమాలు ఫ్లాప్ అవుకుంటూ వచ్చాయి. మన రామ్ చరణ్ గారు, ఇంకా మన హరిహర వీరమల్లు అన్ని కూడా. మరి దీని పరిస్థితి దానికంటే ముందే నేను చెప్పాను 150 ఫిలిం అని చెప్పేసి, దానికి మేము దెబ్బతిన్నాం. దాన్ని మొత్తం పూడ్చుకోబోతున్నాం, సీట్లను కాలబెట్టబోతున్నాం ఈ సినిమా తోటి. దీనికి వస్తున్నాయి 1000 కోట్ల టార్గెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది దీనికి. థ్యాంక్ యూ. విశ్వంబర ఇందాక చూసాను ట్రైలర్ లో, ట్రైలర్ మాత్రం సిక్స్ పడిపోయింది. టీజర్ బాగానే ఉంది, వస్తుంది చూసాను. అందులో మన చిరంజీవి గారు ఎలా ఉన్నారంటే ఒక 30-40 సంవత్సరాల యంగ్ మ్యాన్ లెక్క ఉన్నాడు. దుబ్బలేసిపోతే బాగుంది సినిమా. సినిమా కూడా బాగుంటుంది. టీజర్ నా 2 కళ్ళు కావాలా, బాగుంది, చాలా బాగుంది. అందుకనే నాకు చివరిలో ఇంకో కన్ను పెట్టారు. బ్రో, విఎఫ్ఎక్స్ చిన్న పిల్లల సినిమాలాగా ఉన్నాయని అంటారు, లేదన్నయ్య.
ఒకసారి ట్రైలర్ చూసారుగా ఎలా ఉందో, సినిమా చూసాక తెలుస్తుంది. హైప్ లో ఉంటుంది సినిమా, బాక్స్ ఆఫీస్ బద్దలే మా మేస్టార్ అన్న. అంటే ఒక ఆచార్య అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ లేదన్న ఈసారి మాత్రం బాగుంటది అన్న. ఆచార్య సినిమాలు ఎక్కువ ఉండదు. హరిహర వీరమల్లు టీజర్ చూసుకుంటే దీనికి 100 రెట్లు బాగుంది. అవునన్నా, కానీ ఈ సినిమా చూసుకుంటే కొంచెం డ్రాప్ బ్యాక్ అయింది కదా. అట్లేం లేదన్న, అట్లేం లేదు అలా ఏం లేదన్న. ఈ సినిమా కూడా పోతుంది అనేసి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా. అన్నా నేను చెప్పేది వింటారా, ఎవరో మాట్లాడినంత మాత్రం మనం పట్టించుకోవద్దన్నా. సినిమా చూసాక తెలుస్తుంది ఆ సినిమా ఆడుతుందా లేదా అనేది, మనం చెప్పలేం కదా. ఇది ఎవరి వాయిస్ మీరు చేసేది నాకు అర్థం కాదు. బాగుంది కుమార్ అన్నది. ఒకసారి చివరిగా మా అన్న గారి బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఆయన వస్తు అంట, ఆయన బర్త్డే చెప్తే ఎట్లుంటుంది బ్రో? ఏం కాదు, చెప్పు బాగా. కొంచెం ముద్దుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని, మీరు ఆరోగ్యాలతో అలా ఉండాలని, మంచి మంచి పనులు ఇంకా చేయాలని, మంచి మంచి సినిమాలు తీయాలని మనసు పూర్తిగా ఫ్యాన్స్ గాని కోరుకుంటున్నా. జై మెగాస్టార్.